దేశాన్ని పాలిస్తూ ఈ దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ నాయకులని గ్రామాల్లోకి రానివద్దని, తరిమి కొట్టండి అని, మురిగించండి అని ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం దురదృష్టకరం. వారు మాట్లాడిన రీతిలో కూడా ఇంకో 4 మాటలు మేము ఎక్కువ మాట్లాడగలం. అందరం తెలంగాణ ఉద్యమం చేసి వచ్చినాం. నీట్గా జవాబు పత్తర్సే ఎట్లా వేయాలనేది మాకు అందరికీ తెలిసినది. మీకు పరిపాలన చేత కాదు. ప్రజలు మీ పట్ల విశ్వసనీయతను కోల్పోయిందని భయపడి ప్రజల దృష్టిని మరల్చినందుకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్న మీరు హింసను ప్రేరేపించే రీతిలో రాజకీయ పార్టీల నాయకుల మీద దాడులు చేయాలని చెప్పి చెప్తున్నారంటేనే మీ ఫ్రస్ట్రేషన్ ఎంతకు పెరిగిపోయిందని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద చర్చించడం చేతనైతే అసెంబ్లీ పెట్టండి. శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయండి. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం బాధ్యత ఏంటి, రాష్ట్రం బాధ్యత ఏంటి చర్చించడం. మైకులు ఏమంటే 3 నిమిషాలు ఇయ్యక, ప్రతిపక్షాలకు 3 నిమిషాలు అవకాశం ఇయ్యక 3 గంటలు ఉపన్యాసాలు చేసి బంద్ చేసి వడ్ల మీద ఈ దేశంలో జరుగుతున్నటువంటి చర్చను మీకు నిజంగా చేతనైతే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచనే మీకు ఉంటే మీరు వెంటనే రాష్ట్ర శాసనసభను ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలు పెట్టండి. చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. లేదు, ప్రజలకు వాస్తవాలు తెలియడం మీకు ఇష్టం లేదు, వాస్తవాలు తెలిస్తే ప్రజలు మిమ్మల్ని హుజరాబాద్ల మాదిరిగా బొంద పెడతారు, తుపాకుల మాదిరిగా తరుము కొడతారు. కాబట్టి ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ కేకేలు టీకేలు పిక్చర్లు ఇచ్చినటువంటి సలహాలను వింటూ వెస్ట్ బెంగాల్ లాగా రోజు యుద్ధానికి దిగుతామనేటువంటి ఆలోచన మీరు చేస్తే తెలంగాణ పౌర సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో మీరు పుట్టే కంటే ముందు, మీ పార్టీ పుట్టే కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, నక్సల్ సంస్థలు, ఐఎస్ఐ ఏజెంట్లు తుపాకులు కనతి మీద పెట్టి పార్టీ జెండాను దించినటువంటి పార్టీ, కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నీ ఉడత ఊపులకి, నీ తాటాకు సప్పులకి వీడెవ్వడు భయపడ్డాడు. నువ్వు ఇరికిద్దామంటే మేము కొట్టడానికి తిరిగి రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదే నీ సంస్కృతి అయితే, అదే నీ పరిపాలన పరాకాష్ఠ అయితే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మేము మా గ్రామాలలో పోతే ఉరికించుడు కాదు, మీరు రమ్మంటే మేము గజ్వేల్ రావడానికి సిద్ధంగా ఉన్నాం. తేదీ టైం ఫిక్స్ చేయండి. ఏ రోజు ఎన్ని గంటలకు రమ్మంటారో, ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టుకుంటారో పెట్టుకోండి. గజ్వేల్లో నీ ఫామ్ హౌస్ దగ్గరికి, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఊరికి భారతీయ జనతా పార్టీ నాయకులు మేము వస్తాం. జెండా గద్దెలు కడతాం, జెండాలు ఎగిరేస్తాం. పంచాయతీ నీ ఊరికి వెళ్ళి మొదలు పెట్టామనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోతే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద నీకు విశ్వాసం లేకపోతే, దాని మీద విలువలు లేకపోతే భౌతిక దాడులు అనేటువంటి పదాన్ని మీరు మాట్లాడతారు. ఒక్క రాష్ట్రాన్ని పాలిస్తున్న మీరే ఇట్లాంటి దమన నీతికి, దుష్ట నీతికి, చిల్లర రాజకీయానికి దిగజారాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అట్లాంటి పనే చేయాలనుకుంటే తెలంగాణలో నీ స్థానం ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించు. కాబట్టి చేతనైతే పరిపాలించు, చేత కాకపోతే నాతో రైత లేదని ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకో. కాదు కూడదు శాసనసభ సమావేశపరిచి ప్రజలకు వాస్తవాన్ని చెప్పు. అంతేగాని ఊర్లకు రానియం, తరిమి కొడతాం, ఈ దిగజారుడు రాజకీయాన్ని చేయొద్దని నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తాను. నేను చెప్పే మంచి మాటలు మీకు అర్థం కాకపోతే మీ భాషలోనే సమాధానం చెప్పాల్సిన సందర్భం అంటే మీరు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తాను. నీట్గా జవాబు పత్తర్సేదేయంగా అనేటువంటి నానుడిని ఆచరణలోకి తీసుకొచ్చి చూపెడతాం, అడ్డుకుంటాం, ఎదురు తిరుగుతాం. నీకు చేతనైతే నువ్వు నమ్ముకున్నటువంటి పోలీస్ వ్యవస్థని పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. నువ్వేందో మేమేందో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.